హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ విజయ మా ఊరు 2. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో భాగంగా మహానటి నవల భాగంతో మీ ముందుకొచ్చాను. ఇంట్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది జ్యోత్స్న. మౌని ఎప్పుడెప్పుడొస్తాడా అని అసహనంగా ఎదురు చూస్తోంది. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. చేతిలో చూస్తే డబ్బులు లేవు. ఎలాంటి పరిస్థితి దాపురించింది. ఉంది లేదు అన్న చీకు చింత లేకుండా హాయిగా అమ్మ పెట్టింది తింటూ ఆనందంగా తిరగవలసిన తనకి కర్మేంటో, ఈ బాదరబందీ ఏంటో. జ్యోత్స్నకు తను సమస్యల సుడిగుండంలో కూరుకుపోతున్నట్టు అనిపించసాగింది. తన జీవితం ఏం కానుందో అని దిగులు పట్టుకుంది. ఏదేమైనా ఈరోజు మౌళిని గట్టిగా నిలదీయాలి అని నిర్ణయించుకుంది. గేటు తీసిన శబ్దానికి అటువైపు చూసిన జ్యోత్స్నకు లోపలికొస్తూ కనిపించాడు మౌళి. అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నావా? ఉంటావో లేవోనని భయపడ్డాను. నీకు కొత్త ఆఫర్ తీసుకొచ్చాను. రేపటి నుంచి రిహార్సల్స్ మొదలవుతాయి, అమితోత్సాహంతో చెప్పసాగాడు. ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా అడిగింది జ్యోత్స్న. మొన్న నేను వేసిన నాటకం తాలూకు డబ్బు నువ్వు తీసుకున్నావా? తీసుకున్నాను, నిర్లజ్జగా చెప్పాడు. ఎందుకు తీసుకున్నావు? ఎందుకేంటి, అవసరమైంది, తీసుకున్నాను. ఏంటో ఆ అవసరం? మీ అక్కకు ఒంట్లో బాలేదు, మందులు కొనాల్సి వచ్చింది. మా అక్కక? ఆశ్చర్యంగా చూసింది జ్యోత్స్న. ఏంటలా నోరెళ్ళ పెట్టావు? నా రెండో పెళ్ళానమైన నీకు నా మొదటి పెళ్ళాం అక్క కాక మరేమవుతుంది? వెకిలిగా చెప్పాడు మౌళి. చిచి, ఆపు నీ వెధవ వరసలు. ఆ మాటనొద్దని నీకెన్నోసార్లు చెప్పాను. అయినా నేను కష్టపడి సంపాదించిన సొమ్ము నీ కుటుంబానికి వాడుకోవడానికి సిగ్గులేదు? చేత్కరించింది. ఏంటే వాగుతున్నావు? వెధవ వరసలా? నేనింకా మంచోణ్ణి కాబట్టి ఏదోలే నువ్వేడ్చిపోతావని మర్యాదగా రెండో పెళ్ళానివి అన్నాను. సంతోషించు. సంఘంలో నీ స్థానం ఏంటో తెలుసా? లేచిపోయిన దానివి, నాకు ఉంపుడు గత్తెవి, వెటకారంగా చెప్పాడు మౌళి. అవును మరి, నీలాంటి నికృష్టుణ్ణి మర్యాదస్తుడని భ్రమపడినందుకు, నమ్మినందుకు నాకు అంతకంటే మంచి స్థానం ఎలా దొరుకుతుందిలే, కసిగా చెప్పింది జ్యోత్స్న. నోర్ముయ్. ఏంటే ఊరుకుంటుంటే ఎగిరెగిరి పడుతున్నావు? నువ్వెంత ఎగిరి పడినా ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకు చావాల్సిందే. నువ్విక కుక్కిన పేనులా పడుండాల్సిందే. నీకిక నేను తప్ప దిక్కెవడే అంటూ చెంప మీద కొట్టాడు బలంగా. చెంప భగ్గుమందామెకు. ఆ బాధకు కళ్లల్లో గిర్రున్న నీళ్లు తిరిగాయి. ఇలాగే హింసిస్తూ ఉండు. ఎప్పుడో ఓ రోజు నీ పేరు రాసి పెట్టి మరీ ఊరు పోసుకుంటాను. అప్పుడు గాని నీ పీడ నాకు విరగడవదు, ఏడుస్తూ అంది. ఏమిటేమిటి, ఊరు పోసుకు చేస్తావా? నాకేం అభ్యంతరం లేదు. అవును, నా పేరు రాసిపెట్టి మరీ చేస్తానన్నావు కదా, మరి రాయడానికి కాగితం పెన్ను వద్దా? ఉండు, కాగితం పెన్ను తెస్తాను. ఏది ఆ చచ్చే కార్యక్రమం ఏదో త్వరగా కాని. మరి ఎప్పుడు చస్తాను చస్తాను అనడమే గాని ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేసావా? అరే, ఇంకా అలాగే నిలబడ్డావేంటి? ఇదిగో తాడు, ఊరు పోసుకుంటానన్నావుగా, కాని మరి. వస్తుందట. ఇలాంటి బెదిరింపులకు భయపడే రకాన్ని కాదే నేను. నా సంగతి ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు నీకు. నాతో పెట్టుకోకు. అలా అంటూనే ఆమె జుట్టు పట్టి ఉంచి గోడకేసి కొట్టి వెళ్ళిపోయాడు. ఉన్న చోటు నుంచి లేవడానికి కూడా శక్తి లేనట్టు అలాగే ఉండిపోయింది జ్యోత్స్న. కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. తల్లి తండ్రి గుర్తొచ్చారు. చిన్నప్పటి నుంచి తననెంత ముద్దుగా చూసుకున్నారు. గట్టిగా ఒక్క దెబ్బ కొట్టి ఎరగరు. అలాంటిది తనకేమీ కాని ఈ వెధవ చేత ఇన్ని దెబ్బలు తింటోంది. తననొక గౌరవప్రదమైన స్థానంలో చూడాలని ఎంత తాపత్రయపడ్డారు అమ్మా నాన్న. కానీ ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకొని నిలవలేని స్థితిలో పడిపోయింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్టుగా ఉండిపోయింది అలాగే. చేతిలో కాగితం వైపు మరోసారి చూసింది తార. చిరపరిచితమైన లేత గులాబీ రంగు కాగితం. మంచులో తడిసినట్టున్న జంట గులాబీలు ముద్దుగా పలకరిస్తున్నాయి. గబగబా లోపలికొచ్చి ఉత్తరం చదవసాగింది. తారా, జరిగిన విషయం తెలిసింది. నువ్వు ఎదుర్కొంటున్న లోటు ఎవ్వరూ పూడ్చలేనిది. ఈ ప్రపంచంలో నీకంటూ ఒక అస్తిత్వాన్నిచ్చి, గోరుముద్దను తినిపించి, లాలించి, నీ తప్పటడుగులు తప్పుటడుగులు కాకుండా అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్న అమ్మను మర్చిపోవడం అంత సులభం కాదు. కానీ ఒక్క విషయం, నువ్వు నటివి. నీకు నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రంగస్థలం మీద ఒక పాత్ర పరిధి ముగియగానే
రంగస్థలం దిగిపోక తప్పదు. అలాగే ఈ ప్రపంచం అనే నాటక రంగం మీద ప్రతి మనిషి తన పాత్ర కాలం ముగియగానే దిగంతాలకు తరలిపోవడం అనివార్యం. ఇదేంటి వేదాంతం అనుకుంటున్నావా? ఇది వేదాంతం కాదు, జీవిత సత్యం. ఇవి నా స్వంత మాటలు కూడా కాదు, ఎవరో పెద్దలు చెప్పినవే. చూడుతారా, నువ్వలా ఇంట్లో కూర్చొని కుమిలిపోతూ ఉంటే పోయిన అమ్మ తిరిగి వస్తుందా చెప్పు? అలా బయటకొచ్చి పనిలో పడితే, నలుగురితోనూ కలిస్తే కాస్తైనా ఉపశమనం కలుగుతుంది. కాదంటావా? ప్రయత్నించి చూడు, నీకే తెలుస్తుంది. ప్రయత్నిస్తావు కదూ? ఇక ఉండనా? నేనేస్తాం. ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంది. చదువుతుంటే ఏదో తెలియని ఊరట కలగసాగింది. ఎంత చక్కటి ఓదార్పు! ఇంతకీ ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరో? హఠాత్తుగా బుర్రలో మెరుపు మెరిసినట్టయింది ఆమెకు. అవును, అంతకు ముందు వారానికొకటిగా వచ్చే ఈ ఉత్తరాలు విజయ్తో తన పరిచయం వృద్ధి చెంది ప్రేమగా మారుతున్న దశలో ఆగిపోయాయి. మళ్ళీ ఇంతకాలానికి, అది కూడా విజయ్తో తనకు విఘాతం ఏర్పడిన ఈ సమయంలో ఈ ఓదార్పు లేఖ. ఆలోచిస్తుంటే చాలా వింతగా అనిపించసాగింది. ఏంటి మిస్టరీ? ఇంకో వారం రోజుల్లో వెయ్యబోయే నాటకం స్క్రిప్ట్ చూస్తూ కూర్చుంది తార. ఇప్పుడిప్పుడే తల్లి మరణం ప్రభావం నుంచి బయటపడుతోంది. ఇప్పుడు చూస్తున్న నాటకం తనను మొదటిసారిగా ఈ రంగానికి పరిచయం చేసిన రామారావు గారిది. ప్రస్తుతం బిజీగా ఉన్న సహృదయుడైన ఆయన మాట కాదనలేక ఆయన మీద ఉన్న గౌరవంతో ఒప్పుకుంది. రంగస్థలం మీదకు వెళ్లే వరకు స్క్రిప్ట్ జాగ్రత్తగా చదివి తన పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, దానికి తను ఎంతవరకు న్యాయం చేయగలుగుతాను, ఆ పాత్ర ఇంకా బాగా రావాలంటే ఎలా నటించాలి, డైలాగ్ మాడ్యులేషన్ సరిచూసుకోవడం, ఇలా ప్రతి అంశాన్ని ఇంటి దగ్గర కూడా 1కి 10 సార్లు పరిశీలించుకోవడం బాగా అలవాటైపోయింది తారకు. ఎప్పట్లాగే నాటకం స్క్రిప్ట్ను చూసుకుంటూ మనసులోనే మననం చేసుకుంటోంది. ఇంతలో ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దానికి అటు చూసింది తార. ఆటోలో నుంచి దూకినట్టుగా దిగి లోపలికి పరిగెత్తుకొచ్చింది తన సహనటి చంద్రమణి. మనిషి చాలా కంగారుగా ఆందోళనగా ఉంది. రా చంద్ర, ఏంటంత హడావిడిగా ఉన్నావు? లోపలికి ఆహ్వానిస్తూ అంది తార. మాటల తర్వాత ముందు నువ్వు అర్జెంటుగా ఇంటికి తాళం పెట్టి బయలుదేరు. ఎక్కడికి బయలుదేరడం? ఆ కంగారేంటి? ఏమైంది చంద్ర? ప్రశ్నల వర్షం కురిపించింది తార. అవన్నీ తోవలో చెప్తాను, ముందు నువ్వు తలుపులేసుకొనిరా. అబ్బబ్బా, అస్సలు సంగతి చెప్పకుండా ఆ తొందర ఏంటి? తారా, జ్యోత్స్న జ్యోత్స్న వాక్యం పూర్తి చేయలేకపోతోంది చంద్ర. జ్యోత్స్న, ఏమైంది తనకి? సరిగ్గా చెప్పు. ఇంతవరకు చంద్ర మాటల్లో ధ్వనించిన దానికి రెట్టింపు ఆందోళన ధ్వనించింది తార కంఠంలో. జ్యోత్స్న హాస్పిటల్లో బర్న్స్ వార్డులో ఉంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందట. వాట్? నువ్వు చెప్పేది నిజమా? అబ్బా, అన్ని వెళ్తూ మాట్లాడుకుందాం, ముందు నువ్వులే. బలవంతంగా తారను లేవదీసింది చంద్ర. తార గబగబా ఇంటికి తాళం పెట్టి వచ్చేసరికి ఆటోని పిలిచింది. ఇద్దరు ఆటోలో కూలబడ్డారు. చంద్ర, ఇది ఎలా జరిగింది? ఏడుపు గొంతుతో అడిగింది తార. ఎలా జరిగిందన్నది నాకు తెలీదు. ఒక టీవీ సీరియల్లో మేమిద్దరం కలిసి నటిస్తున్నాం. రోజు నేను తన దగ్గరికి వెళ్లేదాన్ని. ఇద్దరం కలిసి షూటింగ్ స్పాట్కు వెళ్లేవాళ్ళం. అలాగే ఇవాళ కూడా వెళ్ళాను. నేను వెళ్లేసరికి ఇంటికి తాళం వేసింది. పక్క వాళ్ళని అడిగితే జ్యోత్స్నకు బాగా ఒళ్ళు కాలి హాస్పిటల్లో జాయిన్ అయిందని మాత్రం చెప్పారు వాళ్ళు. హాస్పిటల్కు వెళ్లి చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో కనబడింది జ్యోత్స్న. స్పృహ వచ్చినప్పుడల్లా నిన్నే అడుగుతుంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను. తనకు తెలిసిందంతా చెప్పింది చంద్ర. మరి మౌడి ఎక్కడున్నాడు? ఆ వెధవ కూడా కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తూ అక్కడే ఉన్నాళ్లే. అసలు వాడే జ్యోత్స్నను చంపడానికి ప్రయత్నించాడేమో అని నా అనుమానం, కసిగా చెప్పింది చంద్ర. తార కళ్ళ ముందు అమాయకమైన అందమైన జ్యోత్స్న మోమే కదలాడుతోంది. అక్క అంటూ పిలిచే ఆమె ఆప్యాయమైన పిలుపు వినబడసాగింది. భగవంతుడా, ఆ పిల్లను కాపాడు. కనిపించని దేవుణ్ణి పదే పదే వేడుకోసాగింది. ఆమె కళ్ళ నుంచి ఆగకుండా స్రవిస్తున్న కన్నీళ్లు బుగ్గలపై నుండి క్రిందికి జారిపోతున్నాయి. వాటిని తుడుచుకోవాలన్న ధ్యాస కూడా లేని ఆమెకు కొద్ది రోజుల క్రితం తనింట్లో జ్యోత్స్నకు తనకు జరిగిన సంభాషణ మదిలో మెదిలింది. ఆ రోజు తన దగ్గరకు వచ్చేసరికి చాలా దిగులుగా కనిపించింది జ్యోత్స్న.
మనసులో దేనికో చాలా బాధపడుతున్నట్టు, బయటికి చెప్పుకోలేక సతమతమవుతున్నట్టు కనిపించింది. యాంత్రికంగా తనతో మాట్లాడుతున్న మనసు మాత్రం దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న జ్యోత్స్న వైఖరి చూసి, జ్యోత్స్న, అలా ఉన్నావే అడిగింది తార. అబ్బే, ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానే. నీ తడబాట చెప్తోంది నువ్వెంత బాగున్నావో. నాతో చెప్పడానికి అభ్యంతరమా? ఛ, అదేం లేదక్క. చిన్నగా నవ్వుతూ తార అనుమానాన్ని కొట్టిపారేసింది జ్యోత్స్న. ఎందుకో ఆ నవ్వు అసహజంగా కనిపించింది. ఇక రెట్టించలేదామె. సంభాషణ దారి మళ్లించింది. ఆ అమ్మాయి చేస్తున్న సినిమాల గురించి, టీవీ ఫిల్ముల గురించి అడిగి తెలుసుకుంది. ఎప్పుడొచ్చినా చెప్పాల్సిన కబుర్లన్నీ గబగబా ఓ గంటలో చెప్పేసి హడావిడిగా ఇంటికి పరుగులంకించుకునే జ్యోత్స్న ఆ రోజు ఇంటికెళ్లే ఉద్దేశ్యమే లేనట్టు తీరిగ్గా కూర్చుంది. కాస్త గట్టిగా కదిలిస్తే చాలు, ఈ క్షణమో మరుక్షణమో తన మనసులోని కల్లోలాన్ని బయట పెట్టేస్తుందా అన్నట్టుందామె పరిస్థితి. ఉన్నట్టుండి అడిగింది జ్యోత్స్న. అక్క, నేను ఇక్కడే ఉండిపోనా? వింతగా చూసింది తార. అదేం ప్రశ్న జ్యోత్స్న, దానికి నా పర్మిషన్ కావాలా? తప్పకుండా ఉండు, రాత్రంతా ఇద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుందాం. నీ బిజీ షెడ్యూల్స్తో మళ్ళీ తీరికెప్పుడు దొరుకుతుందో అంది. నేను అడుగుతున్నది ఈ ఒక్కరోజు కాదక్క, ఇక నుండి నేను కూడా మీ ఇంట్లోనే ఉండిపోనా? ఆ అమ్మాయి అలా ఎందుకు అడుగుతోందో అర్థం కాలేదు తారకు. ఏదో చెప్పుకోలేని కష్టాల్లో ఉందని మాత్రం అనిపించింది. దానికేం భాగ్యం, తప్పకుండా ఉండు జ్యోత్స్న. ఈ ఒంటరి జీవితం నాకు కష్టంగానే ఉంది, ఒకరికొకరం తోడుగా ఉండొచ్చు అంది. కొన్ని క్షణాల మౌనం తర్వాత కూర్చున్న దగ్గర నుంచి లేచి జ్యోత్స్న పక్కకు వచ్చి ఆమెకు అతి చేరువగా కూర్చుంది తార. ఆమె కళ్ళలోకి చూస్తూ మెల్లగా అడిగింది. జ్యోత్స్న, నువ్వెప్పుడు అంటూ ఉంటావు నన్ను నీ స్వంత అక్కలాగా భావిస్తానని, నిజమేనా? అవును. ఆ విషయంలో నీకు అనుమానం కలిగేలా ఎప్పుడైనా ప్రవర్తించానా అక్క? ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు, నాకు సమాధానం కావాలి. అక్క, నీకొక నిజం చెప్పనా? రెక్కలొచ్చిన పక్షిని అన్న అహంకారంతో కోరి ఒంటరితనాన్ని ఆహ్వానించిన నాకు మిగిలిన ఏకైక ఆత్మీయురాలివి నువ్వే. అయితే చెప్పు, నీ బాధ ఏంటి? నీ కష్టాన్ని నేను పూర్తిగా తీసేయగలనని చెప్పను, కానీ మన బాధను ఆత్మీయులతో పంచుకుంటే కొంతైనా ఉపశమనం కలుగుతుంది అంటారు. అందుకే అడుగుతున్నాను, చెప్పు, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? ఆ ఆప్యాయతకు, ప్రేమపూరితమైన పలుకులకు ఇక ఆగలేకపోయింది జ్యోత్స్న. తనలోని కల్లోలాన్ని దాచుకోలేక ఒక్కసారిగా భోరుమంది. ఆమె భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె బాధ కన్నీళ్ల రూపంలో కరిగిపోని అన్నట్టుగా ఆ దుఃఖపు ఉధృతం తగ్గే వరకు ఆమె తల నిమురుతూ మౌనంగా ఉండిపోయింది తార. కాసేపటికి తేరుకున్న జ్యోత్స్న నెమ్మదిగా చెప్పసాగింది. తడుకు బెడుకుల సినిమాల మోజుతో మేకవన్నె పులిలాంటి ఆ దౌర్భాగ్యుణ్ణి నమ్మి మోసపోయానక్క. ఆ నికృష్టుడి అండతో అందరం ఎక్కుతానని ఆశపడ్డానే గాని అధోగతి పాలవుతానని ఊహించలేదు. అప్పట్లో అమ్మా నాన్నలు నాకు నచ్చ చెప్తూ చెప్పిన మాటలన్నీ నా చెవులకు కర్ణకఠోరంగా వినిపించాయి. పెద్దవాళ్లం అన్న అహంకారంతో, అధికారంతో నా కోరికకు అడ్డు తగులుతున్నారు అని అపార్థం చేసుకున్నాను. వాళ్ళనెంతో కష్టపెట్టాను. ఇప్పుడిక వాళ్ళ దగ్గరకు వెళ్లాలన్నా వెళ్ళలేను. ఇప్పటికే నా గురించి పరిశ్రమలో ఎలా చెవులు కొరుక్కుంటున్నారో నాకు తెలుసు. దీనికంతటికీ కారణం ఆ త్రాష్టుడే. మొదట్లో వేషాల ఆఫర్లు తెచ్చిపెట్టే బ్రోకర్గా మాత్రమే పనిచేసిన వాడు ఇప్పుడు నాకు బలవంతపు మొగుడై కూర్చున్నాడు. ఈ సంబోధనలన్నీ మౌళిని ఉద్దేశించినవే అని అర్థమైంది తారకు. మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది జ్యోత్స్న. ప్రారంభంలో నా ఆదాయ వ్యవహారాలన్నీ చూసి సాయం చేస్తున్నట్టు నటించి క్రమక్రమంగా నా డబ్బును చేజిక్కించుకోవడం మొదలుపెట్టాడు. అదేమని అడిగితే బుకాయించేవాడు. అక్కడితో ఆగలేదు వాడి నీచపు బుద్ధి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎక్కువ సమయం నా ఇంట్లోనే గడిపేవాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా, అసహనంగా అనిపించి నిలదీస్తే, ఇంతకాలం ఒంటరిగా ఉంటూ వాడి సహాయం తీసుకుంటున్నాను కాబట్టి నన్ను అందరూ లేచిపోయిన దానిలాగే అనుకుంటున్నారని, వాడు చెప్పినట్లు చేయకపోతే నా గురించి ఇంకా అసహ్యకరమైన కథలు ప్రచారం చేసి తలెత్తుకుని తిరగకుండా చేస్తానని బెదిరించేవాడు. నాకు వేషాలు రాకుండా, ఫీల్డ్లో స్థానం లేకుండా చేసి రోడ్ల వెంట అడుక్కు తినేలా చేస్తానని భయపెట్టేవాడు.
వాడి బెదిరింపులకు ఎంతో భయం వేసేది. నిజంగా వాణ్ణి ఎదిరిస్తే, వాడన్నట్టే చేస్తే నా బ్రతుకు ఎంత దిగజారిపోతుందో అని వణికిపోయేదాన్ని. ఇలా నా నిస్సహాయతను ఆసరాగా తీసుకొని రకరకాలుగా బెదిరించి నన్ను అన్ని విధాలా లొంగదీసుకున్నాడు. ఎప్పుడైనా వాడు చెప్పింది వినకపోతే ఇష్టం వచ్చినట్టు కొడతాడు. వాడి వెకిలి మాటలు చేష్టలు చూసి ఒళ్ళు జలధరించేది. ఇంతవరకు వచ్చాక ఇంటికి మాత్రం ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను? పోనీ వాణ్ణి ఇంటికి రానివ్వకుండా చేద్దామంటే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఒక్కసారి ఈ నరకం భరించలేక చచ్చిపోవాలనిపిస్తుందక్క. కానీ ధైర్యం చారడం లేదు, దీనంగా చెప్పింది జ్యోత్స్న. అంతసేపు వెక్కుతూనే ఉంది. వింటున్న తారకు హృదయం కలచివేసినట్టయింది. ఎంత దారుణం! ఈ పిల్ల ఆ మౌళి సహాయంతో ఇంటి నుంచి బయటపడినప్పుడే అంతా అనుకున్నారు ఇలాంటిదేదో జరుగుతుందని. నిండా 20 ఏళ్లు కూడా లేని ఈ పిల్లకు ఎంత నరకం రాసిపెట్టాడా భగవంతుడు. ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూనే మనసులో అనుకుంది తార, ఎలాగైనా ఈమె తల్లిదండ్రులకు పరిస్థితి చెప్పి ఈ ఊబి నుండి బయటపడేయాలని. అంతలోనే వాళ్ళు తిరిగి ఈ అమ్మాయిని చేరదీస్తారా అన్న అనుమానం కూడా వచ్చింది. జ్యోత్స్న చేసిన పనికి వాళ్ళెంత కోపంగా ఉన్నా పరిస్థితి చెప్తే కఠినంగా ఉండగలరా? ఎంతైనా కన్న తల్లిదండ్రులు కదా, తప్పకుండా వాళ్ళు దగ్గరకు తీస్తారు. తప్పకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని, అది సాధ్యమైనంత త్వరలోనే వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇంతలోనే ఈ పిడుగు లాంటి వార్త. ఆ రోజు నీ దగ్గరే ఉండిపోతానక్క అన్న జ్యోత్స్న మళ్ళీ అంతలోనే తన బాధంతా చెప్పుకొని కాస్త సేద తీరగానే మనసు మార్చుకొని ఇంటికి వెళ్ళిపోతానక్క అంటూ బయలుదేరింది. అదేంటి ఇక్కడే ఉంటానన్నావు కదా అని అడిగితే, అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడే బలవంతంగా తన దగ్గర ఉంచేసి ఉంటే, లేకపోతే అప్పుడే వాళ్ళ అమ్మా నాన్నలకు విషయం తెలియచేసి ఉంటే ఇలా జరిగేది కాదేమో. తార మనసులో ఆలోచనలు రకరకాలుగా పరుగులు పెడుతున్నాయి. ఆటో కుదుపుకి ఈ లోకంలోకి వచ్చి పరిసరాల్ని గమనించింది తార. హాస్పిటల్ వచ్చేసింది. పక్కనున్న చంద్ర అప్పటికే దిగిపోయి ఆటో ఫేర్ చెల్లిస్తోంది. తను కూడా నెమ్మదిగా దిగింది. ఇద్దరూ మౌనంగా బర్న్స్ వార్డ్ వైపు నడక సాగించారు. అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. పూర్తిగా కాలిపోయి చూడ్డానికే భయం వేసేట్టుగా ఉన్నవారు కొందరైతే, పరిస్థితులతో పోరాడే ధైర్యం లేక ఆవేశంతో కాలి బూడిదైపోవడానికి సిద్ధపడిన మధ్యలోనే ఎవరి ద్వారానో రక్షించబడి ఇప్పుడు ప్రాణం మీద తీపితో ఆశ నిరాశల మధ్య త్రిశంకు స్వర్గంలా ఊగిసలాడుతున్న వారు మరికొందరు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డవారు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రమాదవశాత్తు ఆ పరిస్థితిలో పడ్డవారు, క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన వారు, హత్యా ప్రయత్నాలకు గురైన వారు, ఇలా రకరకాల కారణాలతో అక్కడికి చేర్చబడ్డ వారితో నిండిపోయింది ఆ వార్డంతా. వారి మూలుగులతో అరుపులతో భయంకరంగా ఉంది అక్కడంతా. దాదాపు 3 వంతుల వరకు కాలిపోయి వికృతంగా తయారైన శరీరంతో మంచం మీద పడున్న జ్యోత్స్నను చూడలేక కళ్ళు మూసుకుంది తార. బెడ్ పక్కనే ఉన్న బెంచీ లాక్కుని కూర్చున్నారు. దాహం దాహం, నీళ్లు, మంచినీళ్లు కావాలి, మగతగా గొణుగుతోంది జ్యోత్స్న. బాధను భరించలేక ఉండుండి గట్టిగా మూలుగుతోంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అక్కడెక్కడా కనిపించలేదు. అసలు ఈ సంగతి వాళ్లకు తెలుసో లేదో అటు వెళుతున్న ఒక నర్సుని పిలిచి అడిగింది తార. హాస్పిటల్లో వాళ్లకు తెలిసిన డాక్టర్లు ఉండడంతో ఇన్ఫర్మేషన్ అందచేయడానికి చాలా ప్రయత్నించామని, అయితే వాళ్ళు బంధువులింట్లో పెళ్లికి వేరే ఊరు వెళ్లడంతో కొద్దిగా లేట్ అయిందని, బహుశా ఈసరికి వస్తూ ఉండవచ్చు అని చెప్పింది నర్సు. అక్క, నీరసంగా ఉన్న ఆ పిలుపు విని ఇటు తిరిగింది తార. జ్యోత్స్నకు కాస్త మెలకువ వచ్చినట్టుంది. మెలకువ వచ్చి రానట్టున్న ఆ స్థితిలోనే అతి కష్టం మీద ఏదో మాట్లాడాలని తాపత్రయపడుతోంది. అక్క, నేను తప్పు చేశాను కదూ, నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే కదూ. అవేం మాటలమ్మా, నువ్వేం తప్పు చేశావు, బాధపడకు, అంతా సర్దుకుంటుంది చెప్పింది తార. అక్క, నేను బ్రతుకుతానా? నాకు నాకు బ్రతకాలనుందక్క, నన్ను కాపాడమని డాక్టర్లతో చెప్పవా? దీనంగా అంటోంది జ్యోత్స్న. నీకేం కాదమ్మా, భయపడకు. ఆ అమ్మాయిని ఓదార్చడానికి అలా అందే కానీ తార మనసులో, ఆమె బ్రతకడం కష్టం మేడం,
అసలు ఇంతవరకు ప్రాణాలతో ఉండడమే గొప్ప విషయం అన్న నర్సు మాటలే మదిలో మెదలసాగాయి. జ్యోత్స్న వైపు చూసింది తార. మగతగా పడుంది. ఆ మగతలోనే ఏదో గొణుగుతోంది, ఏడుస్తోంది, దాహం దాహం అంటోంది. భగవంతుడా, ఏం పాపం చేసిందని ఈ పిల్లకి ఇలాంటి శిక్ష వేశావు? పగవాళ్లకు కూడా ఇలాంటి బాధను కలిగించకు తండ్రి, బాధగా అనుకుంది తార. ఇంతలో జ్యోత్స్న అమ్మా నాన్నలు పరుగెత్తుకొచ్చారు. ఆవిడ కూతురి పరిస్థితి చూసి హృదయ విదారకంగా ఏడుస్తోంది. కనిపించిన డాక్టర్లను నర్సులను పట్టుకుని నా కూతుర్ని బ్రతికించండి అంటూ బ్రతిమలాడుతోంది. ఆవిడ వేదనను చూస్తే ఎలాంటి వారికైనా మనసు కరగక తప్పదు. ఆవిడ నోదార్చడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. బయటికి కనిపించడం లేదు గాని ఆ తండ్రి పరిస్థితి కూడా అంతకంటే మెరుగ్గా ఏమీ లేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మౌళిని చూసి ఆవిడ ఆక్రోశం కాస్త ఆగ్రహంగా మారిపోయింది. గబగబా అతని దగ్గరికి వెళ్ళి, వీడే వీడే నా బిడ్డను పొట్టను పెట్టుకున్న కిరాతకుడు, చెప్పరా చెప్పు, నా బిడ్డ నీకేం అపకారం చేసిందని దాన్ని స్థితికి తీసుకొచ్చావు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు మనశ్శాంతిగా ఉందా? చెప్పు, చెప్పరా? అతన్ని పట్టుకుని ఊపేస్తూ రౌద్రంగా అరవసాగింది. అక్కడి నర్సులు కలగ చేసుకుని, ఇక్కడ గొడవ చేయకూడదమ్మా, కాస్త కంట్రోల్ చేసుకోండి అంటూ ఇద్దరిని చెరువు పక్క లాక్కెళ్లడంతో అంతా సద్దుమణిగింది. 2 రోజుల పాటు నరకయాతన అనుభవించి తనువు చాలించింది జ్యోత్స్న. ఆమె చనిపోయినా నాకు బ్రతకాలనుందక్క అన్న ఆమె దీనమైన గొంతే చెవుల్లో ధ్వనించసాగింది తారకు. తల్లి మరణ ప్రభావం నుంచి అప్పుడప్పుడే బయటపడుతున్న తరుణంలో తారకు కలిగిన మరో పెద్ద షాక్ జ్యోత్స్న మరణం. ఈ మధ్య తరచుగా తారను వెంటాడే ప్రశ్న ఒక్కటే, ఏంటి జీవితం? ఏ తోడు అనుబంధం లేకుండా ఒంటరి బ్రతుకు బ్రతికి మాత్రం ప్రయోజనమేంటి అని. తనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి నిరంతరం తన గురించే తపన పడిన తల్లి తన గురించిన బెంగతోనే అశాంతితోనే కన్నుమూసింది. తన మనసుకు దగ్గరగా వచ్చి ఆత్మీయత పంచిన స్నేహితురాలు బలవన్మరణం పాలైంది. జీవితాంతం కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ తనకు తోడు నీడగా తన పక్కనుంటాడని నమ్మిన మనిషి తను నటిని అన్న ఒకే ఒక్క కారణం చూపించి మొహం చాటేశాడు. ఇలా ఆత్మీయులు అనుకున్న వారిని ఒక్కొక్కరినే దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన తను బ్రతికి ఏం సాధించాలి? తన ఒంటరితనాన్ని వృత్తిని ఆసరాగా తీసుకుని ప్రతి వారు తన జీవితంతో ఆడుకోవాలని ప్రయత్నించేవాళ్లే. దీనికంతటికీ తన తల్లి మాట వినకుండా తాను తీసుకున్న నిర్ణయమే కారణమా? హాయిగా ఆనందంగా బ్రతకవలసిన వయస్సులో 30 ఏళ్లకే 3 కాళ్ల ముసలమ్మల ఇలా ప్రతి క్షణం భయపడుతూ భంగపడుతూ భారంగా బ్రతకవలసి రావడం తన స్వయంకృతమేనా? ప్రతి క్షణం ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి తారను. ఒంటరిగా ఉంటే చాలు ఇవే ప్రశ్నలు బుర్రను తొలిచేస్తున్నాయి. ఒంటరిగా ఉండకుండా ఎలా? తన బ్రతుకే ఒంటరి బతుకు. నాటకాల రిహార్సల్స్కు ప్రదర్శనలకు వెళ్లడం, ఇంట్లో ఉన్నప్పుడు నాటకం తాలూకా స్క్రిప్ట్ చదివి తన పాత్ర వరకు చేసి చూసుకోవడం, వండుకోవడం, ఏదో తిన్నాననిపించి పడుకోవడం. ప్రతినిత్యం ఇదే మార్పు లేని దినచర్య. ఈ మధ్య నిద్ర కూడా సరిగ్గా రావడం లేదు బుర్రను వేడెక్కించే ఈ ప్రశ్నలతో. తనెన్నుకున్న వృత్తిని తల్లి ఎందుకంతగా వ్యతిరేకించిందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆఖరికి నాటకాల వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. తల్లితో కలిసి ఉన్న ఈ ఇంట్లో, ఈ పరిసరాల్లో ఒంటరిగా తిరుగుతుంటే అనుక్షణం తల్లి జ్ఞాపకాలతో గుండె బరువెక్కిపోతుంది. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరితే ఉండడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఈ ఇంటిని అమ్మేసి ఆ వచ్చిన డబ్బు బ్యాంకులో వేసుకుని ఎక్కడైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉండాలని నిర్ణయించుకుంది. ఆ ఉద్దేశ్యంతోనే ఇళ్ల వేటకు బయలుదేరింది ఈ మధ్య. ఆ ఇళ్ల వేటలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. టూలెట్ బోర్డున్న ఒక ఇంటికి వెళ్ళి అడిగితే ఆ ఇల్లు గల ముసలావిడ మరీ చాదస్తురాల్లా ఉంది. 1,00,000 ప్రశ్నలు వేసి 1,00,000 కండిషన్లు పెట్టి చివరకు తేల్చిందేంటంటే నాటకాల వాళ్ళకి, ముఖ్యంగా నాటకాల్లో వేసే ఒంటరి ఆడవాళ్ళకి ఇల్లు ఇవ్వము అని. నాటకాల వాళ్ళు అంత తప్పేం చేశారో? అదే మాట ఆవిడని అడిగితే ఆవిడ చెప్పిన కారణం ఏంటో తెలుసా? నాటకాల వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళడం రావడం జరుగుతుంది కాబట్టి దాని వలన తమకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇల్లు ఇవ్వము అని చెప్పింది.
బయటకు అలా చెప్పినా ఇంకేదో తేలిక భావం ఆవిడ మాటల్లో ఉందనిపించింది తారకు. ఏమో, అది తన భ్రమ కూడా కావచ్చు. ఆవిడ చెప్పిన కారణం నిజమేనేమో. తనకెదురైన అనుభవాల వల్ల అలా అనిపించిందేమో. ఇంకో అద్దె ఇంటి విషయంలో నాటకాల్లో వేషాలు వేయడంతో పాటు ఒంటరిగా ఉంటాననడం మరో మైనస్ పాయింట్ అయి కూర్చుంది. వాళ్ళు ఫ్యామిలీకి తప్ప ఒంటరి వాళ్ళకి ఇల్లివ్వరట. ఈ అద్దె ఇళ్ల వేట మరో ప్రహసనంగా మారింది. అమ్మాయి తారా పిలుస్తూ వచ్చింది పక్క వీధిలో ఉండే అమ్మ స్నేహితురాలు. తన ఆలోచనలను పక్కన పెట్టి రెండాంటీ అంటూ ఆమెను ఆహ్వానించింది. బాగున్నావా తారా? తనేదో సమాధానం చెప్పబోయేంతలోనే మళ్ళీ ఆవిడే అంది. ఏం బాగుంటావులే, నీకున్న ఒక్కగానొక్క తోడు మీ అమ్మ. ఆవిడ చూస్తే అలా అర్ధాంతరంగా నీ గురించి బెంగతోనే కన్నుమూసింది. ఇక నువ్వు చూస్తే పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ ఏం బాగుంటావులే అంది. శూలంతో గుచ్చినట్టయింది తారకు. ఆవిడ మాట తీరే అంత. ఎదుటివారు బాధపడతారనే కనీస ఇంగితం కూడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత ఏది పడితే అది మాట్లాడేస్తుంది. ఇలాంటి వాళ్ళు తమ నోటికి పని కల్పిస్తారే తప్ప ఆ నోటి ప్రభావం ఎదుటి మనిషి మీద ఎలా పడుతుంది అని మాత్రం ఆలోచించరు. అవును గాని తారా, ఇల్లు అమ్మకానికి పెట్టామని విన్నాను, నిజమేనా? అవునాంటీ, మీరు విన్నది నిజమే. ఇప్పుడంత అవసరమే వచ్చింది తారా? అవసరమని కాదంటీ, అమ్మ తిరిగిన ఈ ఇంట్లో ఉంటే నిరంతరం అమ్మే గుర్తుకొస్తోంది. అమ్మ జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. అమ్మను మర్చిపోవాలని, అసలు మర్చిపోగలనని కాదు గాని ఈ పరిసరాల నుంచి దూరంగా ఉంటేనన్నా కాస్త మనసు దిటవు చేసుకోగలనేమో అని నెమ్మదిగా చెప్పింది తార. నీ పిచ్చి గాని, ఇలా ఎక్కడికని పారిపోగలవు? అసలు మొదటే నువ్వు మీ అమ్మ మాట వినుంటే, పోనీ మీ అమ్మైనా నిన్ను గట్టిగా అదుపులో పెట్టగలిగి ఉంటే పరిస్థితులు ఇలా ఉండకపోను. ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభంలే. నేను అన్నానని కాదు గాని తారా, ఇప్పటికైనా ఎవరినైనా పెళ్లి చేసుకుని స్థిరపడొచ్చు కదా. ఇలా ఎంతకాలం నాటకాలేస్తూ బతికేస్తావు? మీ అమ్మ ఉన్నప్పుడే ఎంతో ప్రయత్నించింది నీ పెళ్లి కోసం. అయినా అవన్నీ ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు ఆ దారి కూడా లేదు. ఏమిటో ఆ దేవుడు ఇలా రాసి పెట్టాడు నీ జీవితాన్ని. ఏంటోనమ్మా, ఉండబట్టలేక ఏదో అంటున్నాను, ఏమనుకోకు. ఏదో స్నేహితురాలు కూతురివి కదా అని ఆ అభిమానంతో చెప్తున్నాను. ఏదైనా సహాయం కావలిస్తే మొహమాట పడకుండా అడుగు. మరి నేను వెళ్ళొస్తాను. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక ఉండడం అనవసరం అన్నట్టు బయలుదేరింది ఆవిడ. ఆవిడ్ని గేటు వరకు సాగనంపి వచ్చింది తార. తార మనసులో ఆవిడన్న మాటలే మెదులుతున్నాయి. ఎంత వ్యంగ్యం ఆ మాటల్లో. నాటకాలేస్తూ బతికేస్తున్నానట. తన మీద సానుభూతి చూపుతున్నట్లే ఉన్న ఆ మాటల్లో ఎంత ఎగతాళి తొంగు చూస్తోంది. అమ్మ తనను అదుపులో పెట్టుంటే ఇలా జరిగేది కాదట. అదుపులో పెట్టడానికి తనంత బరి తెగించి కాని పనులేం చేసింది? ఆఖరికి అమ్మ కూడా కూతుర్ని అదుపులో పెట్టలేదు అన్న నిందలు పడాల్సి వచ్చింది తన కారణంగా. తన ఎదురుగానే ఇలా మాట్లాడుతున్నారంటే వెనకన ఇంకెంత హీనంగా మాట్లాడుకుంటున్నారు. ఛ, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే తప్ప ప్రశాంతంగా బ్రతకలేనేమో. అంతలోనే ఇంకో ఆలోచన ఆమె మనసులో. ఆంటీ అన్నట్టు ఈ పరిస్థితుల నుండి ఎక్కడికని పారిపోగలదు? ఈ పరిసరాల నుండి అయితే దూరంగా వెళ్ళగలదు. కానీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాత్రం ఇలాంటి మనుషులుండరా? మనుషులు మారడమే తప్ప మనస్తత్వాల్లో అంతగా మార్పు ఉండదు కదా. అయినా ఇంత దూరం వచ్చాక ఇలా భయపడ్డం రోడ్లో తలదూర్చి రోకటి పోటుకు వెరవడంలాగే ఉంటుంది. ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది తార ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అని. సగం జీవితమైనా గడవలేదు. ఇప్పుడే ఇలా భయపడి పారిపోతే ఇక ముందు ముందు ఎలా జీవిస్తుంది? ఇప్పుడు ఏమైంది? భవిష్యత్తులో ఇంకెలాంటి అనుభవాలు ఎదురవుతాయో. తను ఇప్పుడే ధైర్యాన్ని కోల్పోతే ముందు ముందు మరీ దుర్భరంగా తయారవుతుంది తన బ్రతుకు. అసలు వాళ్ళు వీళ్ళు అన్న మాటల్ని చేష్టల్ని పట్టించుకుని తనెందుకు ఇంతగా బాధపడడం? అది వాళ్ళ సంస్కారం అంతే. ఎవరి వృత్తి వారిది, ఎవరి జీవితం వారిది. తార మనసులో రకరకాల ఆలోచనలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. వాటికి అంతం లేకుండా పోయింది. తలలో సన్నగా పోటు మొదలైంది. ఈ మధ్య తరచుగా తలనొప్పి వస్తోంది. మొదట్లో చిన్నగా మొదలయ్యే నొప్పి రాను ఉధృతంగా భరించలేనంతగా మారి
ఏడుపొచ్చినంత పనవుతోంది. ఈ బాధ పడలేక డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకుంది. ఏవో మందులు రాసిచ్చారు డాక్టర్. విపరీతంగా ఆలోచించడం వలన టెన్షన్ కారణంగా ఇలా వస్తోందని చెప్పి మందులు వాడడం కంటే ముందు ఆలోచనలు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం ముఖ్యం అని చెప్పాడు డాక్టర్. తనకు ప్రశాంతంగా ఉండాలనే ఉంది, కానీ వద్దంటున్నా వచ్చి బుర్రను తొలిచేస్తున్నాయి ఆలోచనలు. ఏం చేయడం? లేచి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని పడుకుంది. నిద్ర వస్తే కదా. ఇంటి పైకప్పు వైపు చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఆ రోజు రిహార్సల్స్ ఏమీ లేవు. ఇంట్లో చక్కబెట్టాల్సిన పనులు కూడా అంతగా లేవు. కొన్నాళ్లుగా నాటకం, ఇల్లు తప్ప మరో ప్రపంచం లేనట్టు గడుపుతున్న తారకు ఇంట్లో కూర్చుని కూర్చొని బోర్ కొడుతోంది. ఎక్కడికైనా వెళితే బావుండు అనుకుంది. ఎక్కడికి వెళ్ళాలి? అనిత దగ్గరకు వెళితే తను ఈ టైంలో ఇంట్లో ఉండదు కదా, ఆఫీస్లో ఉంటుంది. పోనీ చంద్రమణి దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్తే సరి అనుకున్నదే తడవు లేచి ముఖం కడుక్కుని తయారవసాగింది. చీర మార్చుకుంటుండగా బయట నుంచి చిరపరిచితమైన గొంతు వినబడింది. తారా అంటూ. ఆ గొంతు వినగానే గబగబా చీర కట్టడం ముగించి ఆనందంగా బయటకొచ్చింది. అనిత, రారా, ఎన్నాళ్ళకొచ్చావు? ఏంటి వాళ్ళ ఆఫీస్కి సెలవా? ఉద్యోగంలో పడి బాగా బిజీ అయినట్టున్నావు. అన్నట్టు అమ్మ బాగున్నారా? అంతా బాగున్నారు. ఎప్పటికప్పుడు వద్దామని అనుకుంటున్నాను. ఆఫీస్ నుండి ఆ బస్సులు పట్టుకుని పడుతూ లేస్తూ వచ్చేసరికి రోజు 7 అయిపోతుంది. ఇక ఆదివారం వద్దామంటే బద్ధకం. ఇవాళ ఏదో ముస్లిమ్స్ పండగట సెలవిచ్చారు, అందుకే ఇలా వచ్చాను. అక్కడున్న కుర్చీలో కూలబడుతూ అంది అనిత. అది సరే గాని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అంది మళ్ళీ తనే. ఊరికనే ఇంట్లో ఉండి ఉండి విసుగు పుడుతోంది. నీ దగ్గరకు వద్దామంటే ఈ టైంలో నువ్వెలాగూ ఇంట్లో ఉండవు కదా, అందుకే నా కోయాక్టర్ చంద్రమణి దగ్గరకు వెళ్ళి అట్నుంచటే ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాను. నువ్వు వచ్చావు కదా, ఇంకెక్కడికి వెళ్ళను. ఇంట్లోనే సరదాగా కబుర్లు చెప్పుకుందాం. మాట్లాడుతూనే టీ చేసి తెచ్చింది తార. అనితకు ఒక కప్పు ఇచ్చి తన ఒక కప్పు పట్టుకుని కూర్చుంది. కబుర్లతో ఒక్కసారిగా కాలేజీ రోజుల్లోకి వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో తార ఎప్పుడూ ఇంత ఉత్సాహంగా కనపడలేదు. కబుర్లలో పడి కాలమే తెలియలేదిద్దరికీ. మాటల మధ్యలో అడిగింది అనిత. అన్నట్టు తారా, విజయ్ ఏమంటున్నాడు? మాకు శుభలేఖలు త్వరగా పంచే ఉద్దేశం ఉందా లేదా? తను పరిచయం చేసిన ఆ ఇద్దరు పరిచయస్తుల నుండి ప్రేమికులుగా మారడం చూచాయిగా తెలుసు అనితకి. అంత సంతోషంలోనూ విజయ్ ప్రసక్తి రావడంతోనే తార ముఖం మాడిపోయింది. ఇది గమనించిన అనితకు ఆమె ఎందుకలా అయిపోయిందో అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మధ్య ఏవైనా గొడవలొచ్చాయా? మనసులోకి ఏదైనా వస్తే దాన్ని దాచుకునే రకం కాదు అనిత. అందుకే తన అనుమానం బయట పెట్టేసింది. తారా, ఏంటలా అయిపోయావు? ఏమైంది? అబ్బే ఏం లేదు. ఆ విషయాలు ఇప్పుడు ఎందుకులే, ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం మాట తప్పిస్తూ అంది తార. ఇంకెప్పుడు మాట్లాడుకుంటాం? నువ్వు నేను కలుసుకోవడమే జన్మకో శివరాత్రి. చెప్పు, అసలేంటి ప్రాబ్లం? ఈ మధ్య విజయ్ నువ్వు కలుసుకున్నారా? ఏదైనా మాట మాట అనుకున్నారా? అందుకే చెప్తున్నాను, మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే ఇలా దెబ్బలాడుకుని ఇద్దరు చెరో చోట కూర్చొని బాధపడక్కర్లేదు. హాయిగా ఒకే ఇంట్లో కూర్చొని బాధపడొచ్చు. ఏమంటావు? జరిగిందేదో చిన్న విషయం అనుకొని జోక్లా అంది అనిత. తనలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా నవ్వకుండా ముఖం మార్చుకునే ఉన్న తారని చూసి ఏదో పెద్ద గొడవే జరిగింది అనుకుంది. తరచి తరచి అడగ్గా చివరికి తమ మధ్య జరిగిన సంభాషణ, తను నటినన్న కారణంగా అతడు పెళ్లికి నిరాకరించిన సంగతి చెప్పింది తార. అదేంటి, మీరిద్దరూ ప్రేమలో పడకముందే నువ్వు నటిస్తున్నావు కదా, ఆ సంగతి వాడికి కూడా తెలుసు, మరిప్పుడేంటిలా? సరే, విజయ్ అన్నయ్యతో నేను మాట్లాడతానులే. వద్దు అనిత, ఇలాంటి విషయాల్లో మూడో మనిషి జోక్యం చేసుకుంటే మరీ ఘోరంగా తయారవుతుంది పరిస్థితి. అతను నాతో పెళ్లికి నిరాకరించడం కంటే అతడు మాట్లాడిన తీరే నన్ను ఎక్కువగా బాధ పెడుతుంది తెలుసా. కనీసం అమ్మ పోయినప్పుడు కూడా ఏదో పరిచయస్తుడిలానే కనబడి వెళ్ళిపోయాడు. ఈ మధ్య ఓసారి అన్నయ్య కనిపించాడు తారా. చాలా దిగులుగా నిరుత్సాహంగా కనిపించాడు. అప్పటికి మీ విషయాలేమీ తెలియవు కదా, అందుకే అదంతా నా భ్రమేమో అనుకొని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు చెప్పింది వింటుంటే అనిపిస్తోంది,
జరిగిన దానికి అన్నయ్య కూడా చాలా బాధపడుతున్నట్టే ఉంది తారా. అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. వాడు అలా మాట్లాడాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అలాగని నువ్వే అనవసరంగా అన్నయ్యను అపార్థం చేసుకున్నావని కూడా అనను. ఎందుకంటే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. కానీ వాడు అలా మాట్లాడడానికి వెనక ఏదో భరించలేని వేదన ఉంది అని మాత్రం అనిపిస్తుంది. అసలు మీరిద్దరూ మరోసారి కలుసుకుని మాట్లాడుకుంటే ఈ అపార్థాలు ఆవేశాలు తొలగిపోతాయి అని నా నమ్మకం అంది అనిత. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది తార. అనిత కూడా ఇంకేం రెట్టించకుండా టాపిక్ మార్చేసింది. తర్వాత చాలాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు గాని ముందున్నంత ఉత్సాహంగా సంతోషంగా గడపలేకపోయారు. అనవసరంగా విజయ్ విషయాలు కదిపి నిన్ను బాధ పెట్టాను. అసలు నిన్ను బాధ పెట్టడానికే వచ్చినట్టయింది అంటూ చాలా ఫీల్ అయింది అనిత వెళుతూ వెళుతూ. ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా ఆందోళనగా ఉంది సుబ్బలక్ష్మికి. ఈ రోజు ఆవిడ కూతురు రజనికి పెళ్లి చూపులు. అన్ని సర్దుకొని పెళ్లివారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇప్పటికి 25 పెళ్లి చూపులై ఉంటాయి ఆ అమ్మాయికి. కనీసం ఈ సంబంధమైనా కుదిరితే బావుండునని దేవుడికి ఎన్నెన్నో మొక్కులు మొక్కుతోంది ఆవిడ. ఎలాగైనా తొందరలోనే కూతురికి పెళ్లి చేసి పంపాలని తెగ తాపత్రయపడుతోంది. ఆవిడంత ఆతృత పడుతోందంటే కారణం ఆ అమ్మాయికేదో వయసు మీరిపోతోందని మాత్రం కాదు. ఆ పిల్ల పెళ్లి విషయంలో ఆవిడకెదురైన అనుభవాలు అలాంటివి మరి. మొదట్లో సంబంధాలు చూస్తున్నప్పుడు కొంతమంది వచ్చి పిల్లని చూసి అన్నీ మాట్లాడుకొని తీరా తన వృత్తి విషయం వచ్చేసరికి పెడిసికొట్టేవి. నేను నాటకాలేస్తే నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికేంటి బాధ? వాడు చేసుకునేది నన్నా నా కూతుర్నా అనుకునేది కసిగా. తరువాత అలా కాదని ముందే తన వృత్తి తన పూర్వాపరాలు అన్నీ చెప్పి వాటికి అభ్యంతరం లేదంటేనే పిల్లను చూడ్డానికి రమ్మనేది. అలాగే వచ్చేవారు కూడా. తీరా వచ్చాక ఎంతో ఆదర్శంతో అమ్మాయి వెనుకున్న లోపాలను పట్టించుకోకుండా పెళ్లికి అంగీకరిస్తున్నాం కాబట్టి ఘనమైన కట్న కానుకలతో తమ ఆదర్శాన్ని ఆదరించాలని పరోక్షంగా హెచ్చరించేవారు కొందరు. సుబ్బలక్ష్మి దగ్గర వారి ఘనతను అందుకొనేపాటి డబ్బు లేకపోవడంతో అవి కూడా తప్పిపోయాయి. అమ్మాయి బాగాలేదని చురుకుతనం లేదని కొన్ని తప్పిపోయాయి. ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆవిడికి. మొన్న మధ్య తన సహనటుడు ప్రసాదరావు కూతురికి ఎంత తేలిగ్గా పెళ్లి చేసేశాడు. అసలు ఆ అమ్మాయి పెళ్లి విషయంలో వాళ్ళ నాన్న నటుడు అన్న విషయం ఏమాత్రం అడ్డంకిగా పరిణమించలేదు. పైగా అందరూ కళాకారుడు కళాకారుడు అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడారు. మరి మరి తన విషయంలో ఎందుకిలా అవుతోంది అంటే మగాడి స్టేజ్ ఎక్కి నటిస్తే తప్పులేదు గాని ఆడిది స్టేజ్ ఎక్కి నటిస్తే మాత్రం చెడిపోయిన దాని కిందే లెక్కన్నమాట. ఛీ, ఏం మనుషులు. సుబ్బలక్ష్మి ఇలాంటివన్నీ పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. మొదట్లో ఇలాంటి వాటికి చాలా బాధపడేది. కానీ రాను రాను రకరకాల అనుభవాలను ఎదుర్కొని రాటుదేలిపోయి మొండిగా, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మొరటుగా, డోంట్ కేర్ అన్నట్టుగా తయారైపోయింది. కానీ ఇది కన్న కూతురి జీవిత సమస్య. అందుకే ఇంతగా ఆందోళన పడుతోంది. పెళ్లివారి కోసం చూసి చూసి విసిగిపోయింది. ఇక రారని నిశ్చయించుకొని కాసేపు నడుం వాలుద్దామని లేచింది. పెళ్లివారు వస్తారని ఉదయం నుంచి ఇల్లంతా శుభ్రం చేసి కుర్చీలవి ఎక్కడివక్కడ నీట్గా సర్ది వాళ్ళకి కావలసిన ఏర్పాట్లవి చేసుకుని ఇంటి పనంతా త్వరగా ముగించుకోవడంతో చాలా అలసటగా ఉంది. ఇంత శ్రమపడి ఏర్పాట్లు చేస్తే వాళ్ల కోసం ఎదురు చూస్తే చెప్పా పెట్టకుండా రావడం మానేస్తారా? పోనీ రావడం లేదని కబురు చేస్తే వీళ్ల సొమ్మేం పోయిందో. చీచి, ఏం మనుషులు. కసిగా తిట్టుకుంటూ పడుకుంది. ఇంతలో గేటు చప్పుడవడంతో గబగబా లేచి వెళ్ళింది. ఆ వచ్చింది పెళ్లివారేమోనని. తీరా చూస్తే గేటు తీసుకొని వస్తోంది తార. నువ్వా తారా? రా, లోపలికి రా అంది సుబ్బలక్ష్మి. అవునండి, కాస్త పనుండి ఇటు వెళుతూ త్రోవలోనే కదా మిమ్మల్ని ఒకసారి చూసి వెళదామని వచ్చాను అంది తార. ఇద్దరికీ బాగా స్నేహం కుదిరిన తార ఫీల్డ్లోకి వచ్చేసరికి సుబ్బలక్ష్మి నటిగా బాగా స్థిరపడిపోవడం, దానికి తోడు ఆవిడ వయస్సులో తనకంటే పెద్దది కావడంతో అండి అనే మాట్లాడుతుంది తార. ఎవరికోసమన్నా ఎదురు చూస్తుంటే నేనొచ్చానా? ఆవిడ ఆహ్వానించిన తీరు చూసి అడిగింది తార. అవును, ఇవాళ రజనీని చూసుకోవడానికి వస్తామన్నారు. ఇంకా రాలేదు. వాళ్ల కోసమే చూస్తున్నాను.
ఓ అలాగా, సరే అయితే నేను ఇంకోసారి వస్తానులేండి. వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ అంది తార. ఉదయం 9 గంటలకల్లా వస్తామన్నారు. ఇప్పుడు టైం 12:30 అవుతోంది. ఇంకేం వస్తారులే, నువ్వు కూర్చో. "హుం, దాని నొసటన ఆ కళ్యాణ గీత రాశాడో లేడో ఆ భగవంతుడు. ఈ హడావిడితో తనకేం సంబంధం లేదన్నట్టు లోపలి గదిలో దీక్షగా టీవీ చూస్తున్న కూతుర్ని చూస్తూ నిరాశగా అంది సుబ్బలక్ష్మి. అదేంటండి అలా అంటారు అంది తార ఇంకేం మాట్లాడాలో అర్థం కాక. మరేంటి తార, దీని పెళ్లి కోసం నేను పడే పాట్లు ఆ భగవంతుడికే తెలుసు. ఎన్ని సంబంధాలను చూడను, ఒకటా రెండా? ఇప్పటికి 25 సంబంధాలు చూసినా ఏ ఒక్కటి కుదిరి చావలేదు. కొందరికి నా జీవితం జీవన విధానం నచ్చలేదు, కొందరికి నా వెనకున్న డబ్బు చాలలేదు, మరికొందరికి అసలు పెళ్ళే నచ్చలేదు. ఈరోజు చూసావా, ఉదయం వస్తామన్నారు. ఇంతసేపు ఎదురు చూశాను. కొన్ని రావడం లేదని కబురు చేయొచ్చు కదా వెధవలు. తార స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఆవిడ మాటలకు వాళ్ల బుర్ర తిరిగిపోయేది. కానీ ఆవిడ మాట తీరు మొరటుతనం బాగా తెలిసింది కాబట్టి ఆ మాటలకు పెద్దగా కంగారు పడలేదు తార. పోనీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చెయ్యకపోయారా? తన కాళ్ల మీద తను నిలబడితే కొంత నయం కదా అంది నెమ్మదిగా. సరేలే, నీకింకా దాని గురించి పూర్తిగా తెలీదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నావు. అదిగో చూసావా, నేను దాని గురించి ఇంత ఆందోళన పడుతున్నానా? అది మాత్రం ఈ ఆందోళనతో తనకేమీ సంబంధం లేనట్టు పసిపిల్లలా టీవీ చూస్తూ ఎలా కేరింతలు కొడుతుందో చూడు అంటూ కూతుర్ని పిలిచింది. రజని, ఇలా రా. తల్లి గట్టిగా పిలవడంతో, ఏంటమ్మా టీవీ చూస్తుంటే మధ్యలో పిలుస్తావేంటి అంటూ వచ్చింది రజని. అక్కకి కాస్త మంచినీళ్లు తెచ్చిపెట్టమ్మా. అలాగే అంటూ లోపలికి వెళ్లి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చింది రజని. అన్నట్టమ్మా, ఇవాళ పెళ్లివారు వస్తారన్నావు, రాలేదే? అమాయకంగా అడిగింది రజని. ఏమో నాకు తెలీదమ్మా, ఎందుకు రాలేదో. సరే అయితే నేను టీవీ చూస్తాను, మంచి సినిమా వస్తుంది అంటూ వెళ్లి టీవీ ముందు కూలబడింది రజని. ఎక్కువగా మాట్లాడకపోయినా ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ పిల్లలో ఏదో అసహజత్వం కనబడింది తారకు. చూసావా తార, దానికి శరీరం ఎదిగినంతగా మైండ్ పెరగలేదు. అందుకే నాకింత బెంగ. ఏదైనా పని చెప్తే మాత్రం చక్కగా చేస్తుంది. మనం ఇలా చెయ్యమ్మా అంటే తూచా తప్పకుండా అలాగే చేస్తుంది. గొడ్డులా కష్టపడి ఎంత చాకరీ అయినా చేస్తుంది. కానీ స్వంతంగా తన బుద్ధితో ఆలోచించే తెలివి లేదు. అందుకే ఏవో తంటాలు పడి త్వరగా పెళ్లి చేస్తే కనీసం దానికి రక్షణ అయినా ఉంటుంది అన్నది నా ఆశ. మరి మీరు డాక్టర్లకు చూపించలేదా అడిగింది తార. అది అయింది, నా శక్తి మేరకు చెయ్యవలసిందంతా చేశాను. ఇక అంతకు మించి ముందుకు వెళ్ళడానికి నా ఆర్థిక స్థితి చాలలేదు. అసలు ఎందుకు ఇలా అయింది? పుట్టుక నుంచి ఇలాగే ఉందా అడిగింది తార. అదెందుకు అడుగుతావులే తారా, నా వృత్తి తాలూకా ప్రభావం నా మీదే కాదు, నా కూతురి మీద కూడా పడింది. జీవనోపాధిని వదులుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో పసిపిల్లను నిద్రపుచ్చి ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి తలుపులు వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. నేను లేనప్పుడు మధ్యలో లేచి ఏడవకుండా పాలల్లో నిద్రమాత్ర కలిపి పట్టేసేదాన్ని. తారా, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలా కూడా చేస్తారా అని నమ్మలేకపోతున్నావు కదూ. కానీ నేను చేశాను తారా. పాపం, నేను మళ్ళీ వచ్చే వరకు అలాగే మత్తుగా నిద్రపోయేది. అలా దాన్ని చూస్తుంటే ఎంత ఏడుపొచ్చేదో తెలుసా? ఏం చెయ్యను మరి, పిల్లను చూసే దిక్కు లేదు, పని మనిషిని పెట్టుకునే స్తోమత లేదు, నాతో పాటు తీసుకుపోయే అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో అంతకంటే మరో మార్గం కనిపించలేదు నాకు. నాకంటే దౌర్భాగ్యురాలు ఇంకెవ్వరూ ఉండరేమో కదుతారా. చూసావా, అనాలోచితంగా నేను చేసిన దౌర్భాగ్యపు పనికి నా కూతురు అనుభవిస్తోంది ఇప్పుడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇది భూమి మీద పడకముందే నేనింత విషం తిని చచ్చిపోయి ఉంటే ఇప్పుడు ఇద్దరికీ ఈ బాధ లేకపోను కదా అని. బాధగా అంది సుబ్బలక్ష్మి. మతిపోయినంత పనైంది తారకు. తను వింటున్నది నిజమేనా? తను అసలు స్పృహలోనే ఉందా? పసిపిల్లకు మత్తు మందిచ్చి ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టేయడమా? వింటున్న తనకే ఎలాగో ఉంది. అలాంటిది కన్న కూతుర్ని, పసిదాన్ని అలా కర్మానికి వదిలేసి వెళుతున్నప్పుడు ఆవిడెంత వేదన పడిందో, ఎంత నరకం అనుభవించిందో. భగవంతుడా, పగవాళ్లకి కూడా ఇలాంటి దయనీయమైన స్థితి రానివ్వకు తండ్రి, బాధగా అనుకుంది తార.
ఇంతవరకు తాను అనుభవించినవే భరించలేని కష్టాలు అనుకునేది. ఈ సుబ్బలక్ష్మి కథ విన్న తర్వాత ఆవిడ కష్టం ముందు, ఆవిడ పడిన వేదన ముందు తన కష్టం ఏపాటిది అనిపిస్తోంది. చాలా తేలిగ్గా మాట్లాడేస్తూ కేర్లెస్ గా కనబడే సుబ్బలక్ష్మి వెనక ఇంత వ్యధాభరితమైన కథ ఉంటుందని అసలు ఊహించలేదు. కూతురు జీవితం ఏమవుతుందో అని బాధపడుతున్న ఆమెను ఏ విధంగా ఓదార్చాలో కూడా తెలియలేదు తారకు. బాధపడకండి, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అని మాత్రం అనగలిగింది. ఆ తరువాత ఓ అరగంట ఆ మాట ఈ మాట మాట్లాడి భారమైన మనస్సుతో ఇంటిదారి పట్టింది తార. మహానటి నవల కథను ఇక్కడికి ఆపుదాం. మిగిలిన కథ రేపటి వీడియోలో అందిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.